శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇవాల్టి రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ రథసప్తమి మహాపర్వదినంలో హైదరాబాదులో మన మోతీనగర్ శంకరమఠం, ఏ శంకరమఠం అయితే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి భక్తులందరికీ కూడా విశేషమైన శ్రద్ధా కేంద్రంగా విరాజిల్లుతోందో అటువంటి ఈ మోతీనగర్ శృంగేరి శంకర మఠంలో ఆదిత్య హృదయ ప్రచారక సమితి మా ప్రీతిపాత్రులైనటువంటి ఆంధ్ర భాషా భూషామణి శలాక రఘునాథ శర్మ గారి మార్గదర్శనంలో విశేషంగా ప్రారంభమైనటువంటి ఈ ఆదిత్య హృదయ ప్రచారక సమితి ద్వారా ఈ రథసప్తమిని పురస్కరించుకొని ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఇవాల్టి రోజున ఈ శంకరమఠంలో ఏర్పరిచి ఉండడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. మన ఈ సనాతన ధర్మంలో విశేషంగా ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం అనేది పరంపరగా వచ్చి ఉన్నది. అందులోనూ ఎంతో విశేషంగా రామాయణంలో యుద్ధకాండలో స్వయంగా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటిది ఈ ఆదిత్య హృదయం అనేది. ఇటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా సకల విధమైనటువంటి శ్రేయస్సులు మనకి లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా పఠించాలి. ప్రతిరోజు మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క స్తోత్రమైనటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా పఠించాలి. తద్వారా అందరూ కూడా శ్రేయోవంతులు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సమితిని ప్రారంభించి దీని ద్వారా విశేష ప్రచారం చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ప్రారంభం అనేది మేము భాగ్యనగరంలో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు కార్తీక మాసంలో దీని యొక్క ప్రారంభం అనేది అప్పుడు జరిగింది, అప్పుడు చేశాము. అప్పటి నుంచి విశేషంగా ఇది ఇంకా చక్కగా జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధనని విశేషంగా చేయడం అనేది మొదటి నుంచి ఉండనే ఉన్నది. అందులోనూ మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శాస్త్రోక్తముగా శాస్త్ర ప్రమాణంతో మనకి చూపించినటువంటి పంచాయతన దేవతారాధన పద్ధతి అనేది ఏదైతే ఉందో, ఈ పంచాయతన దేవతల్లో శివుడు, విష్ణువు, గణపతి, అమ్మవార్లతో పాటు సూర్యనారాయణ స్వామిని కూడా ఆరాధించడం అనేది శంకరులు శాస్త్ర ప్రమాణముతో ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచి మనకి ఉపదేశించారు. కాబట్టి పంచాయతన దేవతల్లో ఒక దేవతగా సూర్యుడిని ఆరాధించడం అనేది వెనకటి నుంచి వచ్చి ఉన్నది. అదేవిధంగా సమస్త దేవతల యొక్క ఉపాసనని కూడా సూర్యమండలాంతర్గతంగా చేయడం అనేది కూడా మనకి శాస్త్రముల్లో చెప్పబడినటువంటి ప్రమాణం, చెప్పబడినటువంటి విషయం. అందుకే ఉపనిషత్తుల్లో కూడా ఉపాసన గురించి, పరమాత్మ యొక్క ఉపాసన గురించి చెప్పేటప్పుడు ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ మొదలైనటువంటి ఈ ఉపనిషద్ వాక్యాల్లోనూ సూర్యమండలం అంతర్గతంగా పరమాత్మ యొక్క ఉపాసనని చెప్పారు. అదేవిధంగా మనం అమ్మవారి యొక్క సహస్రనామాలని చూస్తే దాంట్లో మనకు ఒక నామం కనబడుతుంది, భానుమండల మధ్యస్థ అనేటటువంటి ఒక నామం మనకు కనబడుతుంది. అంటే ఆ సూర్యమండలంలో అమ్మవారి యొక్క ఆ దివ్య చైతన్యం అనేది విశేషంగా ఉన్నది అని అక్కడ అమ్మవారి యొక్క ఉపాసనను చేయడం. అదేవిధంగా పరమశివుడి యొక్క ఉపాసనను చేసేటప్పుడు ఆదిత్యాత్మక శ్రీ రుద్రస్వామి అనేటటువంటి మాటతో భగవంతుణ్ణి కీర్తించి రుద్రోపాసన చేయడం అనేది కూడా విశేషంగా ఉన్నది. అదేవిధంగా సూర్యనారాయణ స్వామి అని అంటున్నాం. స్వయంగా శ్రీ మహావిష్ణువుని స్వరూపాన్ని కూడా మనం ఆ సూర్యుడిలో ఆరాధించడం. కాబట్టి ఆ ప్రత్యక్షమైనటువంటి సూర్యమండలంలో
సూర్యనారాయణ స్వామిని ఇన్ని దేవతా స్వరూపములుగా ఆరాధించడం అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మికమైన దృష్టితోనూ సూర్యనారాయణ స్వామిని ఉపాసించి తద్వారా అలౌకికమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది మన ధర్మంలో అనాది కాలంగా వస్తూ ఉన్నది. అంతేకాకుండా లౌకికమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు ఆ సూర్యుడు గనక లేడు అనంటే ఈ ప్రపంచమే లేదు, సూర్యుడున్నాడు అనంటే ప్రపంచం ఉన్నది, లేదు అనంటే ఈ ప్రపంచమే లేదు. ఇది అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. కాబట్టి ఈ విధంగా సూర్యనారాయణ స్వామి యొక్క ఉపాసన అనేది ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగినటువంటిది. అటువంటి ఉపాసనని మనం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ఆవశ్యకమైనటువంటిది. అందువల్లనే విశేషంగా ఉపనయనమైనటువంటి వాళ్ళు చక్కగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయ కాలములు మరియు మధ్యాహ్న కాలంలో విశేషంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తూ అక్కడ కూడా ఆ సూర్యుడి యొక్క ప్రకాశస్వరూపమైనటువంటి ఆ దేవతని ఉపాసిస్తూ ఆ దేవత యొక్క అనుగ్రహంతో మన యొక్క బుద్ధికి సరైనటువంటి ప్రేరణ కలుగుగాక అనేటటువంటి ప్రార్థనను చేస్తూ ఆ గాయత్రి ఉపాసనని చేయడం అనేది కూడా వచ్చింది. అదేవిధంగా సూర్యోపస్థానం, ఇవన్నీ కూడా ఎన్నో ఉపాసనలు. సమస్త ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అలౌకికమైన విషయాలు ఉండొచ్చు, లౌకికమైనటువంటి విషయాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా సూర్యుడితో సంబద్ధమై ఉన్నాయి. సూర్యుడి యొక్క సంబంధంతోనే ఇవన్నీ కూడా విశేషంగా చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సూర్యుడు లేనిదే మన జీవితం అనేదే లేదు. కాబట్టి ఈ విధంగా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క ఉపాసన అనేది మనందరికీ కూడా ఎంతో శ్రేయస్కరం. కాబట్టి ఇటువంటి ఈ సూర్య ఉపాసనలో ఎంతో ముఖ్యమైనటువంటిది ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం అనేది. కాబట్టి ఇటువంటి స్తోత్రాన్ని విశేషంగా ప్రచారం చేయడం కోసం ఈ ఆదిత్య హృదయ ప్రచార సమితిని ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదే మన యొక్క సనాతన ధర్మం గొప్పతనం ఏమిటి అనంటే, మనం కేవలం విగ్రహాల్లో మాత్రమే భగవంతుడిని ఆరాధించడం కాదు, స్వయంగా ఆ సూర్యుడిని భగవంతుడిగా ఆరాధిస్తున్నాం, చంద్రుడిని భగవంతుడిగా ఆరాధిస్తున్నాం, ఈ పంచభూతాల్ని మనం విశేషంగా ఆరాధిస్తూ ఉన్నాం. ఈ పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు కూడా వీళ్ళందరినీ కలిపి అష్టమూర్తులు అని అంటారు. ఈ 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే ఈ 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క శరీరాలు. అందుకే పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి అని అంటాం. అష్టమూర్తులు అంటే 8 రూపాల్లో పరమాత్మే ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాడు. సమస్త ప్రపంచం యొక్క రూపంలోనూ ఆ పరమాత్మే ఉంటూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో దీన్నే చెప్తారు. భూరంభాంస్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అని అన్నారు. కాబట్టి ఈ విధంగా ఆ పరమాత్మ యొక్క అష్టమూర్తులు స్వతహా అంటే ఈ పంచభూతంలో సమస్త ప్రపంచంలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ఆ విషయాన్ని మన శాస్త్రములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాగైతే ఒక సువర్ణంతో ఒక బంగారపు ముద్దని మనం కరిగించి దానితో ఎన్నో వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నాం. మొట్టమొదట బంగారపు ముద్ద ఉన్నది, దాన్ని మనం కరిగించి కొంత భాగంతో కిరీటాన్ని తయారు చేస్తున్నాం, కొంత భాగంతో గాజుల్ని తయారు చేస్తున్నాం, కొంత బంగారంతో హారాల్ని తయారు చేస్తున్నాం. ఇలా రకరకాల ఆభరణాల్ని మనం తయారు చేస్తూ ఉన్నాం. తయారు చేసిన తర్వాత ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క ఆకారం ఉంది, ఒక్కొక్క స్థానం, దాన్ని ధరించడానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది. ఇలా రకరకాల స్థానాల్లో రకరకాల పేర్లతో రకరకాల ఆకారాల్లో ఆ ఆభరణాల్ని మనం ధరిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే ఒకే బంగారపు ముద్ద నుంచి ఇవన్నీ తయారైనాయి. అంటే ఆ సువర్ణానికే ఒక ఆకారాన్ని ఇస్తే దాన్ని కిరీటం అని అంటున్నాం, అదే బంగారానికి ఇంకో ఆకారాన్ని ఇచ్చినప్పుడు దాన్ని హారము అని అంటున్నాం, అదే బంగారానికి ఇంకో ఆకారం ఇచ్చినప్పుడు ఇంకో మాటతో వ్యవహరిస్తూ ఉన్నాం.
అంటే ఒకే బంగారాన్ని ఇన్ని రకాలుగా విభజించి ఇన్ని ఆకృతుల్ని దానికి ఇచ్చినప్పుడు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క స్థానం, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మనం అందులోనూ ఏం చెప్తాం? ఇది కిరీటము, ఇది హారము అని అంటున్నాం. ఇది కిరీటము, ఇది హారము, ఇది గాజులు అని ఇలా అంటున్నాం. ఈ కిరీటం వేరు, హారం వేరు, గాజులు వేరు, ఉంగరాలు వేరు అని ఇలా మనం వ్యవహరిస్తూ ఉన్నాం లోకంలో. కానీ ఇవన్నీ కూడా ఇలా భిన్నంగా వ్యవహరింపబడేటటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఒకే బంగారం నుంచి ఇవన్నీ తయారైనాయి. ఇక్కడ ఎన్ని రూపాలు మనం ఆ బంగారానికి ఇచ్చి ఎన్ని పేర్లు పెట్టినా ఏం చేసినా కూడా అవన్నీ బంగారం నుంచి వచ్చినటువంటివే. మళ్ళీ ఈ తయారు చేసినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా మనం కరిగిచ్చేస్తే మళ్ళీ మిగిలేది బంగారం ఒక్కటే, బంగారపు ముద్ద మాత్రమే మళ్ళీ మిగులుతుంది. అంటే అక్కడికి ఏమైంది అనంటే ఒకే సువర్ణం ఇన్ని రూపాలని పొంది, ఇన్ని పేర్లని, ఇన్ని ఆకృతుల్ని పొంది, దాన్ని ధరించడానికి ఒక్కొక్క స్థానాన్ని పొంది భిన్న భిన్నంగా మన చేత వ్యవహరింపబడుతూ ఉన్నది. ఈ ఆభరణం వేరు, ఆ ఆభరణం వేరు అని అంటున్నాం. కానీ అంతా కూడా సువర్ణమే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం ఇది కిరీటము, ఇది హారము, కిరీటం వేరు, హారం వేరు, కిరీటాన్ని శిరస్సు మీద ధరించాలి, హారాన్ని కంఠంలో ధరించాలి అని మనం అంటున్నాం. ఈ రకంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. కానీ మనం ఇది కిరీటము, ఇది బంగారము, ఇది కిరీటము, ఇది హారము అని అనగలమే తప్ప ఇది కిరీటము, ఇది బంగారము, కిరీటం వేరు, బంగారం వేరు అని మనం అనలేం. హారం వేరు, కిరీటం వేరు అని అనగలం. కానీ హారం వేరు, బంగారం వేరు, అథవా కిరీటం వేరు, బంగారం వేరు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే బంగారమే ఒక విధమైనటువంటి ఆకృతిని పొందినప్పుడు దాన్ని మనం కిరీటము అని అంటున్నాం. ఏ ఆభరణ ఇప్పుడు మనం ఇది కిరీటం వేరు, హారం వేరు, ఈ గాజులు వేరు అని మనం అంటున్నాం అనగలమే. కానీ కిరీటం వేరు, బంగారం వేరు అని మాత్రం అనలేం. కిరీటాన్ని నుంచి బంగారాన్ని తీసి రెండింటిని విడివిడిగా చూపించండి అంటే అలా చూపించడం కుదరదు. ఎందుకంటే కిరీటమే బంగారం, బంగారమే కిరీటం కాబట్టి. ఈ విధంగా ఎలాగైతే ఒక్కొక్క ఆభరణంలోనూ పైనుంచి కింద వరకు సంపూర్ణంగా మొత్తం బంగారమే వ్యాపించి ఉన్నదో, ఆ బంగారం నుంచే అన్ని ఆభరణాలు వచ్చి ఉన్నాయో, అదేవిధంగా ఒకే పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి ఈ సమస్త ప్రపంచము ఉత్పన్నమై ఉన్నది. కాబట్టి ఒకే పరమాత్మ ఇన్ని వస్తువుల రూపంలో, అంటే పంచభూతములు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పంచభూతములు మొదలైనటువంటి వస్తువుల రూపంలో ఆ పరమాత్మే సమస్త ప్రపంచంలోనూ వ్యాపించి ఉన్నాడు. ఎలాగైతే బంగారంతో తయారైనటువంటి ప్రతి ఒక్క ఆభరణంలోనూ ప్రతి మూలలోనూ బంగారమే వ్యాపించి ఉంటుందో, అదేవిధంగా ఆ పరమాత్మ నుంచి పుట్టినటువంటి ఈ సమస్త ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువులోనూ ఆ పరమాత్మ యొక్క చైతన్యం అనేది ఉన్నది. పరమాత్మ సర్వత్రా వ్యాపిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. దీని గురించి ఇంకా శాస్త్రముల్లో ఇంకా ఎంతో విస్తారంగా దీని యొక్క వర్ణనని శాస్త్రముల్లో చేసి ఉన్నారు. ఇదంతా ఈ సందర్భంలో ఎందుకు చెప్పొచ్చాము అనంటే, ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మన యొక్క సనాతన ధర్మంలో ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఈ సమస్త ప్రపంచంలో ప్రతి ఒక్క అణువులోనూ చూపించారు. ప్రతి ఒక్క అణువులోనూ మన శాస్త్రములు పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనకి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో కేవలం విగ్రహాల్లో మాత్రమే కాదు, సమస్త ప్రపంచంలోనూ ప్రతి ఒక్క చోట కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యం అనేది ఉండనే ఉన్నది అనే విషయాన్ని మనకి ఈ ధర్మం అనేది తెలియజేస్తూ ఉన్నది. కాబట్టే మనం ఆ సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సూర్యుడిని ఆరాధిస్తున్నాం, భూమిని ఆరాధిస్తూ ఉన్నాం, ఇలా రకరకాలుగా పరమాత్మ యొక్క ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టే ఎవరైనా ఒకటి విగ్రహాన్ని ధ్వంసం చేసి మీ దేవుణ్ణి ధ్వంసం చేశాము అనంటే అది అయ్యేది కాదు. ఎందుకంటే నిజంగా ఈ ధర్మాన్ని, ఈ పరంపరని ధ్వంసం చేయాలంటే సూర్యుడిని ధ్వంసం చేయగలగాలి. సూర్యుడిని గనక ధ్వంసం చేస్తే, ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి సూర్యుడు సూర్యమండలంలో ఉన్నాడు, ఆ సూర్యుడిని గనక ఏమైనా ధ్వంసం చేయగలిగితే అప్పుడు ఈ ధర్మాన్ని ధ్వంసం చేయొచ్చు. అథవా ఈ భూమినే ధ్వంసం చేయగలిగితే అప్పుడు ఈ ధర్మాన్ని ధ్వంసం చేసినట్టు అవుతుంది. కానీ అది ఎలాగైతే కుదరదో ఈ ధర్మాన్ని ధ్వంసం చేయడం అనేది ఎప్పటికీ కూడా కుదరదు. ఎందుకంటే మనం పూజించేటటువంటి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. కాబట్టి అటువంటి మనం ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేయడం అనంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం అనే అర్థం.
కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా కూడా ఈ సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మతత్వం అనేది ఏదైతే ఉందో అది విశ్వవ్యాప్తమైనటువంటి ధర్మము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ సనాతన ధర్మం యొక్క వ్యాప్తి, ఈ ధర్మం యొక్క తత్వం అనేది అదేదో పరిమితమైనటువంటిది కాదు, ఇది అపరిమితమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి ఈ ధర్మంలో చెప్పబడినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆరాధనని అందరూ కూడా చక్కగా చేసి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆ భగవద్ ఆరాధనలో సూర్య ఆరాధన అనేది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి ఈ ఆరాధనని విశేషంగా ఈ రథసప్తమి రోజు చేయడం అనేది అనాది కాలంగా వచ్చినటువంటి సంప్రదాయం. కాబట్టి ఇదే రథసప్తమి రోజు, అందులోనూ విశేషంగా ఇవాటి రోజున ఆదివారం, ఈ రథసప్తమి, ఆదివారం సప్తమి అనేది కూడా ఒక విశేషమైనటువంటి యోగం. కాబట్టి ఇటువంటి ఈ సందర్భంలో ఈ రథసప్తమి పర్వం అనేది రావడం, ఈ సందర్భంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయడానికే స్థాపితమైనటువంటి ప్రారంభమైనటువంటి ఈ సమితి ద్వారా ఈ శంకర మఠంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా మా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక. ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి సమస్త భక్తులకి అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శలాక రఘునాథ శర్మ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులు, భక్తులు అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ శంకర మఠం యొక్క నిర్వహణ బాధ్యతని తీసుకొని దీన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి కూడా మా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ, మరొక మారు అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం.